హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కథలో ముందుగా రామయ్య అనే వ్యక్తి తన దగ్గర ఉన్న ఇనుప గొడ్డలితోటి అడవిలోకి బయలుదేరుతాడు కట్టెలు కొట్టేదానికి. అడవిలోకి వెళ్ళిన తర్వాత తను కట్టెలు కొడుతూ ఉంటాడనమాట. ఇలా తను రోజంతా కొట్టిన కట్టెలను ప్రోగు చేసి ఒక మోపులాగా కట్టుకొని తన తల మీద పెట్టుకొని ఇంటికి బయలుదేరుతాడనమాట. ఇదే తను రోజు చేసే పని. అలా ఇంటికి బయలుదేరిన తర్వాత కొన్ని కట్టెలను ఇంట్లో ఉంచుకొని మిగతాయి సంతలో అమ్మేసుకుంటూ ఉంటాడు. ఇదే తన జీవనాధారం. ఇలా కట్టెలు కట్టుకోవడం, అమ్ముకోవడం. అలాగే ఒకరోజు ఎప్పట్లాగే అడవిలోకి బయలుదేరుతాడు. అడవిలోకి బయలుదేరి తన పని తను చేసుకుంటూ కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడనమాట. అలా కొడుతూ ఉండగా ఒకసారి ఏమైందంటే తన ఇనుప గొడ్డలు వచ్చి పక్కన ఉన్న నదిలోకి పడిపోతుంది. అది పడిపోవడం చూసి రామయ్యకి చాలా బాధేస్తుంది. ఎందుకంటే అదే తన జీవనాధారం. కట్టెలు కొట్టకపోతే తన ఇల్లు గడవదు. అలా బాధపడుతూ ఉంటుంది. నది దేవత వస్తుంది అనమాట. నదిలో నుంచి ప్రత్యక్షమై, ఎందుకు రామయ్య బాధపడుతున్నావు, ఏమైంది అని అంటే అప్పుడు రామయ్య ఆమెకి జరిగిందంతా వివరిస్తాడు. అప్పుడు నది దేవత రామయ్య కోసం ఆ నదిలో ఉన్న ఒక బంగారపు గొడ్డల్ని బయటికి తీసి చూపిస్తుంది. ఇదేనా రామయ్య, నీ గొడ్డలి లోపల పడిపోయింది అని అడిగితే, లేదమ్మా ఇది కాదు అని చెప్తాడు. అప్పుడు నది దేవత మళ్ళీ వెండి గొడ్డలి తీస్తుంది అనమాట నదిలో నుంచి. ఇదేనా రామయ్య నీ గొడ్డలి అని అంటే, లేదమ్మా ఇది కాదు, నాది వేరేది అని చెప్తాడు. అప్పుడు నది దేవత చివరిగా ఇనుప గొడ్డలి బయటికి తీస్తుంది. ఇదేనా రామయ్య నీ గొడ్డలి అంటే, అవునమ్మా ఇదే అని చెప్పి చాలా సంతోషపడతాడు. ఇక్కడ రామయ్య యొక్క నిజాయితీని చూసి నదిదేవత బంగారపు, వెండి, ఇనప గొడ్డల్ని మూడిటిని బహుమతిగా ఇస్తుంది. ఇదే అనమాట ఫ్రెండ్స్ ఈరోజు కథ. బాయ్.